హలో అందరికీ, నేనైతే ఇప్పుడు మీకు ఒక రెసిపీని చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడైతే ఒలిచి పెట్టుకున్న మక్కలని, అలాగే ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఎల్లిపాయ, జీలకర్ర, ఇంకా తగినంత ఉప్పుని తీసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, కొద్దిగా కారం వేసుకొని కలుపుకోండి. రెసిపీ చూస్తూనే ఉండకండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను మీకు ఒక మంచి టిప్ని షేర్ చేస్తాను. ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవడానికి మనం ప్లాస్టిక్ బ్రష్ లాంటివి వాడుతూ ఉంటాము. అలా వాడకుండా ఇలా ఆనియన్తో ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడైతే దోశని ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా మనకైతే దోశ రెడీ అయిపోయింది. చూడడానికి అందంగా ఉంది, తినడానికి ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.